వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఎల్బీ నగర్లోని కిలా మైసమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన నేతలు రాష్ట్రంలో దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని, బోనాల పండుగ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని వారు తెలిపారు. మైసమ్మ తల్లికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా సనాతన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో పల్లెల నుంచి పట్టణాల నుంచి మహానగరాల వరకు కూడా అమ్మవారికి బోనం ఎత్తడం, ఆ బోనాన్ని సమర్పించడం, తల్లి మమ్మల్ని, మా కుటుంబాలని, మా బస్తీల్ని, మా పల్లెల్ని, మా గ్రామాలని, మా పట్టణాన్ని, మా మహానగరాల్ని క్షేమంగా చల్లగా చూడు తల్లి అని ఇంతకుముందే పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా అమ్మ తల్లి మీ దయ ఉంటే అన్ని ఉన్నట్టు అని చెప్పి ఇలాంటి కీడు రాకుండా చూడు తల్లి అని చెప్పని ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించడం మన సనాతన సంప్రదాయాల్లో భక్తి భావంతో లోక కళ్యాణం జరిగే విధంగా, లోక శాంతి జరిగే విధంగా, సుభిక్షంగా ఉండే విధంగా, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలలో గాని పల్లెటూర్లలో గాని ప్రతి వార్డులో గాని ప్రతి వీధిలో గాని బోనాల పండుగ జరుపుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం మనకు అనవాయితీ. తల్లి దయ ఉంటే అన్ని ఉన్నట్లేని ఆ విశ్వాసంతో నమ్మకంతో బోనాలు నెత్తిన పెట్టుకొని ఈ ఆషాఢ మాసం నెల మొత్తం వివిధ ప్రాంతాలలో అమ్మవారిని వేడుకుంటాం. ఆ సందర్భంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా కిలా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మాకు సదావకాశం కలిగించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు సహృదయులు మన విప్ అసెంబ్లీలో ఉత్సాహవంతులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు కూడా ఈ పట్టు వస్త్రాల సమర్పణలో వారు కూడా భాగస్వాములు అయ్యారు.